తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 11వ స్థానంలోను, లాభస్థానంలోను, 11వ స్థానంలోను, అందున లాభస్థానంలోను ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. కుజుడు ఎక్కడున్నాడు అంటే గనక మీ రాశిలోనే కర్కాటకంలోనే ఉన్నాడు కాబట్టి ఫలితాలు ఈ రోజు అత్యంత శ్రేష్టమైన ఫలితాలు, లాభదాయకమైన ఫలితాలు ఇస్తున్నాడు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. శ్రద్ధతో కనుక మీరు చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉన్నాయి. కుటుంబ సహాయ సహకారాలు ఉన్నాయి. తర్వాత ఏ పని చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈ రోజు శుభప్రదమైన రోజు. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఇలాగ అన్నిటికీ చాలా చక్కగా ఉంది. వేస్ట్ చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ పఠనం చేయడంతో పాటు ప్రత్యేకంగా చంద్రుడి కోసం ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను. దీన్ని 108 సార్లు తప్పనిసరిగా చదవండి. నో డిస్కౌంట్. ఓం చిం చంద్రాయ నమః అనే మంత్రం కానీ, ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని కానీ మీకు ఏది సులువు ఉంటే అది 108 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 10వ ఇంట్లోనూ, సూర్యుడు కర్కాటకంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు ఉద్యోగ రంగంలో మీకు మంచి గుర్తింపు రావడంతో పాటు మీరు అనుకున్న ప్రమోషన్స్ కానీ, ప్యాకేజీ పెరగడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అధికారులతో గతంలో ఏమైనా ముడిపడ్డ విషయాలు ఇబ్బందికరంగా ఉన్నవి ఈ రోజు తొలగిపోయి మంచి సామరస్యం ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించడంతో పాటు స్వామివారికి ఎర్రని పండు, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు 9వ ఇంట్లోను, బుధుడు మిథున రాశిలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు ఎలా ఉంటాయంటే భవిష్యత్తుకు మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, పెట్టుబడిలో కానీ, సేవింగ్స్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజుని వృధా చేసుకోకండి. నూతన గమ్యాల గురించి అంటే మీరు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా, కొత్తగా ఇల్లు కొనుక్కోవాలన్నా, కొత్తగా ఏదైనా ప్రారంభించాలన్నా దానికి కూడా ఈ రోజు చక్కని రోజు. అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఈ రోజు మాత్రం మీరు శాంతంగా వ్యవహరించాలి. కోపం కానీ, అబద్ధం మాట్లాడడం కానీ, లేదా అంటే ఒకళ్ళ మీద తిరగబడ్డాలు కానీ ఇలాంటి వాటికి ఈ ఒక్కరోజు కొంచెం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు మేలు కలిగిస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీరు చేయదగిన పరిహారము దక్షిణామూర్తికి పూజ చేయడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.